सिद्धीशं गणनाथं देवं पार्वतीसुतमीशं वन्देऽहं सततम् हरतनयं करिवदनं शुभदं जयदं वरदं सर्वाराध्यम् కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి భూకైలాసము ఈ క్షేత్రం అందరికీ ఇది ఆరాధ్యం మొక్కిన వారికి కైవల్యం వరసిద్ధీశుడే మన దైవం కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి స్వయం సంభవుడు ఈ దైవం కూపములో తను ప్రత్యక్షం జలమే స్వామికి ఆసనము బావియే దేవుని ఆలయము కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి శ్రీగణనాథుడు వెలిశాడు యథార్థమైనది ఈ గాథ స్వామి వెలసిన నిజ గాథ కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి బావిలో స్వామి వెలసెనులే అందరూ ఎరిగిన సంగతి అందుకు ఒక కథ ఉన్నదిలే జరిగిన కథగా మిగిలింది కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి ఆ కథ అందరూ వినరండి భక్తిగా విషయము తెలియండి నిజముగా జరిగిన ఈ గాథ అద్భుత యథార్థ నిజ గాథ కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి కాణిపాకమును ఒకనాడు విహారపురమని అన్నారు ఆ గ్రామములో అనేకులు నివసిస్తూ కలిసున్నారు కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి వారిలో ముగ్గురు సోదరులు వికలాంగులుగా ఉన్నారు చెవిటి మూగంధులయా అన్నదమ్ముళ్ళు ముగ్గురయా కాణిపాకమురారండి శ్రీగణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధీశుని చూడండి వారికి కొంచెము పొలముండే అందులో కూపము ఒకటుండే వ్యవసాయమునే నమ్ముకొని
ముగ్గురు జీవిస్తున్నారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ప్రజలందరూ తెగ అల్లాడి గ్రామము విడిచిపోయారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ముగ్గురు సోదరులేకమ్మై గ్రామములోనే ఉన్నారు. వేరే మార్గము కనరాక అక్కడే ఉండిపోయారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. జలమే లేక ఆ గ్రామం బావురుమంటూ కుమిలింది. వేరే దారి కనరాక సోదరులప్పుడు వగచారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. వ్యవసాయానికి జలమేది, తాగేటందుకు నీరేది? ముగ్గురు సోదరుల ఆకలితో విలవిలలాడిపోయారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. వారి పొలములో ఒక కూపం ఉందని వారికి తెలుసునయా. నీరే లేక బావి బాగా ఎండిపోయెనయా. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. పూడిక తీసి చూద్దాము, నీరొస్తే తాగేద్దాము, అందుకు బావిని తవ్వెదము అని తలచితిరి సోదరులు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఒకరికి ఒకరు సాయంగా బావిలో మట్టిని తీస్తుండే వికలాంగులు ఆ సోదరులు జలముక ఎంతో యత్నించే. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. యత్న ప్రయత్నము చేశారు, నీటిని కానక వగచారు. ఆఖరిసారిగా ఒక్కండు గుణపముతోటి పొడిచాడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఖంగున శబ్దము వచ్చింది, దెబ్బకు రాయి పగిలింది, రక్తము చింది ఎగిసింది, ముగ్గురు
ముగ్గురిని అది తడిపింది. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. పరమాద్భుతము జరిగింది, వికలాంగత్వము పోయింది. శ్రద్ధగా వారు చూశారు, శబ్దము వచ్చిన ఆ వైపు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఆశ్చర్యమునే పొందారు, అబ్బురపడిరి సోదరులు. బావిలో నల్లని ఓరాయి కనిపించింది ఆ క్షణము. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. రాయికి తలపై గాయమై రక్తము చిందుట చూశారు, మట్టిని తీసి చూశారు, ఆశ్చర్యమునే పొందారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కేవలము అది శిల కాదు, విఘ్నేశ్వరుని శిల్పము. బావిలో పుట్టిన ఆ స్వామి ముగ్గురిని కరుణించాడు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. రక్తపు మడుగులో ఆ స్వామి ఉండగా వారు చూశారు, గణపతి వెలసిన వైనమును కనుగొన్నారు అవ్వారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కలియుగ పుణ్యము ఫలించే, విఘ్నేశ్వరుడు ఉదయించే. అద్భుతమైన రూపముతో బావిలో తాను కనిపించే. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ముగ్గురు సోదరుల విషయం అందరికీ వివరించారు. భక్తిగా అందరూ వచ్చారు, బావిలో స్వామిని చూశారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఎన్నో పూజలు చేశారు, అభిషేకాలు చేశారు. స్వామిని బావిలో కొలువుంచి సేవలు ఎన్నో చేశారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కొబ్బరికాయలు తెచ్చారు, స్వామికి తీర్థం పోశారు.
కొబ్బరికాయల జలమంతా బావిలో నిండి పొంగింది. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. పైకెగసి ప్రదేశమంతా పారాయి. ఆ భూభాగం జలములతో తడిసి తరించిపోయింది. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఆ జల భాగం అచ్చోట కాణీ భాగము పారింది. కాణీ భాగము పారెనని కాణీపారకమైంది. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కాణీపారకం క్రమముగా కాణీపాకమై వెలసింది. బావిలో స్వామిని నిలుపుకొని ఎంతో ధన్యత చెందింది. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. బహుదా నది సన్నిధిలో కాణీపాకము ఉన్నదయా. బహుదా నది చరితము విన్నవారికి పుణ్యమయా. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. శంఖలిఖితులను సోదరులు స్వామిని చూడగా కదిలారు. మార్గమధ్యములో అవ్వారు ఆకలితోటి వగచారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. మామిడి తోపును గమనించి ముందుకు కదిలెను లిఖితుండు. మామిడి కాయను పోయంగా తొందరపడెను ఆ సమయం. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. తమ్ముడు ఆకలి గమనించి అన్నవలదని వారించే. అనుమతి లేనిదే కాయలను తాకుట మంచిది కాదనెను. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. అన్నయ్య మాటను వినకుండా తమ్ముడు కాయలు కోసెనయా. ఆకలి బాధను తీర్చుకొన తమ్ముడు కాయలు భుజించే. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. చేసిన ఆ పని తప్పనుచు తమ్ముని నిందించే సోదరుడు
ధర్మము తప్పుట నేరమని తమ్ముని బంధించే ఆనాడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. శిక్షను విధింపచేయంగా రాజును కలిసెను శంఖుండు. చేసిన తప్పుకు ఫలితముగా చేతులు ఖండించే ఆ రాజు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ఊహించని ఆ సంఘటనతో దిగ్భ్రమ చెందిరి సోదరులు. చిన్న శిక్షను ఊహించ పెద్ద శిక్షనే పొందనయా. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. దిక్కు తోచక సోదరులు బావురుమంటూ కదిలారు. ధర్మము కోసము ఆనాడు కట్టుబడిరి ఆ సోదరులు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. దిక్కని వేడారు, బహుదా నదిలో మునిగారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. అప్పుడు జరిగెను అద్భుతము, మునిగి లేచెను ఆద్వయము. లిఖితుని చేతులు తిరిగొచ్చి ఇద్దరు పొందెను ఆనందం. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. విఘ్నేశ్వరుని మహత్యము చేతులు అచ్చుతాది శుభము. బాహువులిచ్చి బ్రోచినది బహుదా నది అయినాది. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. గణేశుడు వరసిద్ధీశుడు అయినాడు. బావిలో స్థిరముగా ఉన్నాడు, అద్భుతముగా వెలిశాడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము
విఘ్నేశ్వరుని ఆలయము అందరికీ అది కైలాసం. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కాణిపాకాన ఈ స్వామి ఎన్నో మహిమలు చేశాడు. నీటిలో తాను నివసిస్తూ అద్భుతములు చేశాడు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఆశ్చర్యముగా ఈ స్వామి దినదినము పెరిగెనులే. అందుకు సాక్ష్యములెన్నెన్నో కథలుగా అక్కడ తెలిసెనులే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామి వారికొక కవచము భక్తులు భక్తితో చేయించే. ఎన్నో ఏళ్ల ముందు వెండి కవచము అర్పించే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. నేడు కవచము చిత్రముగా స్వామికి అది సరిపోదాయే. స్వామి దేహము పెరగంగా కవచము చిన్నది అయిపోయే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామి బావిలో ఉన్నాడు, నీటి మధ్యలో ఉన్నాడు. చుట్టూ జలము పొంగేను, అందరికీ కనిపించేను. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామి సన్నిధి ఎందరికో న్యాయస్థానం అయ్యనయా. సాక్షి గణపతిక శ్రీ స్వామి తీర్పు చెప్పును చిత్తంగా. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామి భక్తులకు నమ్మకము ఒక్కటున్నది ఓరయ్యా. ఆ సన్నిధిలో న్యాయము జరిగి తీరును నిజమయ్యా. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. తప్పు చేసిన వారంతా శిక్షలు తాము పొందేరు. స్వామి సన్నిధిని చేరేరు, న్యాయ నిర్ణయం చూసేరు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. దోషి నిర్దోషి ఎవరైనా స్వామి సన్నిధికి రావాలి. భక్తిగా
పవిత్రంగా స్నానం చెయ్యాలి, స్వామికెదురుగా నిలవాలి. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. స్వామికి హారతి వెలిగించి అర్చక స్వామి వస్తాడు. హారతి నార్పి ఆ ఇద్దరు ప్రమాణములు చేస్తారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. ప్రమాణములు చేశాక ఇద్దరు సన్నిధి వీడేరు. దృశ్యము స్వామి చూసేను, మౌనముగా తను నిలిచేను. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. 3 మాసముల కాలములో న్యాయ నిర్ణయం జరిగేను. నిజముగా దోషి తెలిసేను, స్వామియే బయటికి లాగేను. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. తప్పు చేసిన ఆ దోషి స్వామి సన్నిధికి చేరేను. తనకై తాను తన తప్పు ఒప్పుకొని తలదించేను. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. వరసిద్ధీశుని ప్రభావమే దోషిని బయటికి లాగేను. నిర్దోషిని కరుణించేను, వరసిద్ధీశుడు ప్రోచేను. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. ఎన్నెన్నో ఈ సన్నిధిలో నిత్యము జరుగుట సహజము. కాణిపాకం కైలాసం అందరికీ అది ఆరాధ్యం. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. అప్పటి నుంచి ప్రతినిత్యం కాణిపాకము వర్ధిల్లే. నిత్యము వచ్చే భక్తులతో కాణిపాకము విలసిల్లే. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. దక్షిణ కాశీ క్షేత్రంగా కాణిపాకము విలసిల్లే. వరసిద్ధీశుడు మన కొరకు బావి లోపల కొలువుండే. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. దినదిన ప్రవర్ధమానము అవుతూ ఉన్నది క్షేత్రము. భక్తులు చేసే
భజనలతో విలసిల్లెనులే క్షేత్రము. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. ఆలయమును చేరగనే వామ భాగమును చూసేరు, అక్కడ కొలువై ఉన్నాడు శ్రీ హనుమంతుడు సుందరుడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. శ్రద్ధగా మారుతిని వినయమ్ముగా సేవించేరు, శ్రీ హనుమంతుని దీవెనతో ముందుకు సాగిపోయేరు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. తదుపరి భక్తుల మార్గములో అద్దాల మండపమున్నది, వరసిద్ధీశుడు శయనించే మందిరమది అయి ఉన్నది. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. అద్దాల మందిర వాసుణ్ణి భక్తులు శ్రద్ధగా చూస్తారు, అక్కడ ఉన్న నాగులను భక్తిగా వారు కొలిచేరు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. ప్రదక్షిణమ్ములు చేస్తూనే భక్తులు కదిలి వస్తారు, నవగ్రహాలను తిలకించి భక్తిగా పూజలు చేస్తారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. ధ్వజస్తంభమును దర్శించి గర్భాలయమును చేరేరు, గర్భాలయమును గణేశుని కనులారా తిలకించేరు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. బావి లోపల గణేశుడు అందరికీ కనిపిస్తాడు, జలముల మధ్య ఆ స్వామి ఊయలలూగుతూ ఉంటాడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. వరసిద్ధీశుడు గణేశుడు భక్త సులభుడు సుందరుడు, విఘ్నములను తొలగించే ఆది గణేశుడు ఆరాధ్యుడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధీశుని చూడండి. మణికంఠేశుడు కొలువున్న కాణిపాకము కైలాసం, వరదరాజ శ్రీ పెరుమాళ్
వైపున వర్ధిల్లు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. అన్నదానముల వర్ధిల్లే దివ్య క్షేత్రము ఈ క్షేత్రం, బ్రహ్మోత్సవముల విలసిల్లే సుందర క్షేత్రం ఈ తీర్థం. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. సమేతుడై వరసిద్ధేశుడు ఉన్నాడు, కొలిచిన వారిని కరుణించే భక్త సులభుడు గణేశుడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. నీరాజనము గణనాథ, అభివందనము గణనాథ, హారతి గొనుమా గణనాథ, దీవించవయ గణనాథ. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. మంగళమయ్య గణనాథ, మముగనవయ్య గణనాథ, మంగళమూర్తి గణనాథ, కాపాడవయ్య గణనాథ. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. వరసిద్ధీశం గణనాథం దేవం, పార్వతీసుతమీశం వందేహం సతతం. హరతనయం కరివదనం శుభదం, జయదం వరదం సర్వారాధ్యం. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. భూకైలాసము ఈ క్షేత్రం, అందరికీ ఇది ఆరాధ్యం, మొక్కిన వారికి కైవల్యం, వరసిద్ధేశుడే మన దైవం. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వయం సంభవుడు ఈ దైవం, కూపములో తను ప్రత్యక్షం, జలమే స్వామికి ఆసనము, బావియే దేవుని ఆలయము. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి.
చేశాడు. యథార్థమైనది ఈ గాథ, స్వామి వెలసిన నిజ గాథ. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. బావిల స్వామి వెలసెనులే, అందరూ ఎరిగిన సంగతి. అందుకు ఒక కథ ఉన్నదిలే, జరిగిన కథగా మిగిలింది. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. ఆ కథ అందరూ వినరండి, భక్తిగా విషయము తెలియండి. నిజముగా జరిగిన ఈ గాథ, అద్భుత యథార్థ నిజ గాథ. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. కాణిపాకమును ఒకనాడు విహారపురమని అన్నారు. ఆ గ్రామములో అనేకులు నివసిస్తూ కలిసున్నారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. వారిలో ముగ్గురు సోదరులు వికలాంగులుగా ఉన్నారు. చెవిటి మూగ అంధులయా, అన్నదమ్ముళ్ళు ముగ్గురయా. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. వారికి కొంచెము పొలముండే, అందులో కూపము ఒకటుండే. వ్యవసాయమునే నమ్ముకొని ముగ్గురు జీవిస్తున్నారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. ఉన్నట్టుండి ఒకనాడు కరువు కాటకాలొచ్చాయి. ప్రజలందరూ తెగ అల్లాడి గ్రామము విడిచిపోయారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. ముగ్గురు సోదరులేకమ్మై గ్రామములోనే ఉన్నారు. వేరే మార్గము కనరాక అక్కడే ఉండిపోయారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. జలమే లేక ఆ గ్రామం బావురుమంటూ కుమిలింది. వేరే దారి కనరాక సోదరులప్పుడు వగచారు. కాణిపాకమురారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, పరసిద్ధేశుని చూడండి. వ్యవసాయానికి జలమేది, తాగే
తాగేటందుకు నీరేది ముగ్గురు సోదరుల ఆకలితో విలవిలలాడిపోయారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. వారి పొలములో ఒక కూపం ఉందని వారికి తెలుసునయా, నీరే లేక ఆ బావి బాగా ఎండిపోయెనయా. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. పూడిక తీసి చూద్దాము, నీరొస్తే తాగేద్దాము, అందుకు బావిని తవ్వెదము అని తలచితిరి సోదరులు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ఒకరికి ఒకరు సాయంగా బావిలో మట్టిని తీస్తుండే వికలాంగులు ఆ సోదరులు జలముక ఎంతో యత్నించే. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. యత్న ప్రయత్నము చేశారు, నీటిని కానక వగచారు, ఆఖరిసారిగా ఒక్కండు గుణపముతోటి పొడిచాడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ఖంగున శబ్దము వచ్చింది, దెబ్బకు రాయి పగిలింది, రక్తము చింది ఎగిసింది, ముగ్గురిని అది తడిపింది. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. పరమాద్భుతము జరిగింది, వికలాంగత్వము పోయింది, శ్రద్ధగా వారు చూశారు, శబ్దము వచ్చిన ఆ వైపు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ఆశ్చర్యమునే పొందారు, అబ్బురపడిరి సోదరులు, బావిలో నల్లని ఓరాయి కనిపించింది ఆ క్షణము. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. రాయికి తలపై గాయమై రక్తము చిందుట చూశారు, మట్టిని తీసి చూశారు, ఆశ్చర్యమునే పొందారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి.
విఘ్నేశ్వరుని శిల్పము బావిలో పుట్టిన ఆ స్వామి ముగ్గురిని కరుణించాడు. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. రక్తపు మడుగులో ఆ స్వామి ఉండగా వారు చూశారు. గణపతి వెలసిన వైనమును కనుగొన్నారు అవ్వారు. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. కలియుగ పుణ్యము ఫలించే విఘ్నేశ్వరుడు ఉదయించే అద్భుతమైన రూపముతో బావిలో తాను కనిపించే. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ముగ్గురు సోదరుల విషయం అందరికీ వివరించారు. భక్తిగా అందరూ వచ్చారు, బావిలో స్వామిని చూశారు. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ఎన్నో పూజలు చేశారు, అభిషేకాలు చేశారు. స్వామిని బావిలో కొలువుంచి సేవలు ఎన్నో చేశారు. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. కొబ్బరికాయలు తెచ్చారు, స్వామికి తీర్థం పోసారు. కొబ్బరికాయల జలమంతా బావిలో నిండి పొంగింది. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. జలధారలు పైకెగసి ప్రదేశమంతా పారాయి. ఆ భూభాగం జలములతో తడిసి తరించిపోయింది. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ఆ జలభాగం అచ్చోట కాణీ భాగము పారింది. కాణీ భాగము పారినని కాణీ పారకమైంది. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. కాణీ పారకం క్రమముగా కాణీ పాకమై వెలసింది. బావిలో స్వామిని నిలుపుకొని ఎంతో ధన్యత చెందింది. కాణిపాకములారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. బహుదా నది సన్నిధిలో కాణిపాకము
విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. శంఖలిఖితులను సోదరులు స్వామిని చూడగా కదిలారు. మార్గమధ్యములో అవ్వారు ఆకలితోటి వగచారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. మామిడి తోపును గమనించి ముందుకు కదిలెను లిఖితుండు. మామిడి కాయను పోయంగా తొందరపడెను ఆ సమయం. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. తమ్ముడు ఆకలి గమనించి అన్నవలదని వారించే. అనుమతి లేనిదే కాయలను తాకుట మంచిది కాదనెను. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. అన్నయ్య మాటను వినకుండా తమ్ముడు కాయలు కోసెనయా. ఆకలి బాధను తీర్చుకొన తమ్ముడు కాయలు భుజించే. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. చేసిన ఆ పని తప్పనుచు తమ్ముని నిందించే సోదరుడు. ధర్మము తప్పుట నేరమని తమ్ముని బంధించే ఆనాడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. శిక్షను విధింపచేయంగా రాజును కలిసెను శంఖుండు. చేసిన తప్పుకు ఫలితముగా చేతులు ఖండించే ఆ రాజు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. ఊహించని ఆ సంఘటనతో దిగ్భ్రమ చెందిరి సోదరులు. చిన్న శిక్షను ఊహించ పెద్ద శిక్షనే పొందనయా. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి. దిక్కుతోచక సోదరులు బావురుమంటూ కదిలారు. ధర్మము కోసము ఆనాడు కట్టుబడిరి ఆ సోదరులు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి విహారపురము చేరండి వరసిద్ధేశుని చూడండి.
చేతులు తిరిగొచ్చి ఇద్దరు పొందెను ఆనందం. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. విఘ్నేశ్వరుని మహత్యము చేతులు అచ్చుట అది శుభము. బాహువులిచ్చి బ్రోచినది బహుదా నది అయినాది. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. వరములనిచ్చే గణేశుడు వరసిద్ధేశుడు అయినాడు. బావిలో స్థిరముగా ఉన్నాడు, అద్భుతముగా వెలిశాడు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. వెయ్యేళ్లకు ఇది పూర్వము, ఈ కథ సత్యము యథార్థము. విఘ్నేశ్వరుని ఆలయము అందరికీ అది కైలాసం. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కాణిపాకాన ఈ స్వామి ఎన్నో మహిమలు చేశాడు. నీటిలో తాను నివసిస్తూ అద్భుతములు చేశాడు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఆశ్చర్యముగా ఈ స్వామి దినదినము పెరిగెనులే. అందుకు సాక్ష్యములెన్నెన్నో కథలుగా అక్కడ తెలిసెనులే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామి వారికొక కవచము భక్తులు భక్తితో చేయించే. ఎన్నో ఏళ్ల ముందు వెండి కవచము అర్పించే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. నేడు కవచము చిత్రముగా స్వామికి అది సరిపోదాయే. స్వామి దేహము పెరగంగా కవచము చిన్నది అయిపోయే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. మధ్యలో ఉన్నాడు. చుట్టూ జలము పొంగేను, అందరికీ కనిపించేను. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామి సన్నిధి ఎందరికో న్యాయస్థానం అయ్యనయా. సాక్షి గణపతి
ఇక శ్రీ స్వామి తీర్పు చెప్పును చిత్తంగా. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామి భక్తులకు నమ్మకము ఒక్కటున్నది ఓరయ్యా, ఆ సన్నిధిలో న్యాయము జరిగి తీరును నిజమయ్యా. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. చేసిన వారంతా శిక్షలు తాము పొందేరు, స్వామి సన్నిధిని చేరేరు, న్యాయ నిర్ణయం చూసేరు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. దోషి నిర్దోషి ఎవరైనా స్వామి సన్నిధికి రావాలి, భక్తిగా స్నానం చెయ్యాలి, స్వామికి ఎదురుగా నిలవాలి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. స్వామికి హారతి వెలిగించి అర్చక స్వామి వస్తాడు, హారతి నార్పి ఆ ఇద్దరు ప్రమాణములు చేస్తారు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఇద్దరు సన్నిధి వీడేరు, దృశ్యము స్వామి చూసేను, మౌనముగా తను నిలిచేను. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. 3 మాసముల కాలములో న్యాయ నిర్ణయం జరిగేను, నిజముగా దోషి తెలిసేను, స్వామి బయటికి లాగేను. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. తప్పు చేసిన ఆ దోషి స్వామి సన్నిధికి చేరేను, తనకై తాను తన తప్పు ఒప్పుకొని తలదించేను. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. వరసిద్ధేశుని ప్రభావమే దోషిని బయటికి లాగేను, నిర్దోషిని కరుణించేను, వరసిద్ధేశుడు బ్రోచేను. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఎన్నెన్నో ఈ సన్నిధిలో నిత్యము జరుగుట సహజము, కాణిపాకం కైలాసము
నివాసం, అందరికీ అది ఆరాధ్యం. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. అప్పటి నుంచి ప్రతినిత్యం కాణిపాకము వర్ధిల్లే, నిత్యము వచ్చే భక్తులతో కాణిపాకము విలసిల్లే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. దక్షిణ కాశీ క్షేత్రంగా కాణిపాకము విలసిల్లే, వరసిద్ధీశుడు మన కొరకు బావి లోపల కొలువుండే. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. దినదిన ప్రవర్ధమానము అవుతూ ఉన్నది క్షేత్రము, భక్తులు చేసే భజనలతో విలసిల్లెనులే క్షేత్రము. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ఆలయమును చేరగనే వామ భాగమును చూసేరు, అక్కడ కొలువై ఉన్నాడు శ్రీ హనుమంతుడు సుందరుడు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. భక్తులు శ్రద్ధగా మారుతిని వినయమ్ముగా సేవించేరు, శ్రీ హనుమంతుని దీవెనతో ముందుకు సాగిపోయేరు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. తదుపరి భక్తుల మార్గములో అద్దాల మండపమున్నది, వరసిద్ధీశుడు శయనించే మందిరమది అయి ఉన్నది. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. అద్దాల మందిర వాసుణ్ణి భక్తులు శ్రద్ధగా చూస్తారు, అక్కడ ఉన్న నాగులను భక్తిగా వారు కొలిచేరు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ప్రదక్షిణమ్ములు చేస్తూనే భక్తులు కదిలి వస్తారు, నవగ్రహాలను తిలకించి భక్తిగా పూజలు చేస్తారు. కాణిపాకము రారండి, శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. ధ్వజస్తంభమును దర్శించి గర్భాలయమును చేరేరు, గర్భాలయమును గణేశుని
పులకించేరు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. బావి లోపల గణేశుడు అందరికీ కనిపిస్తాడు. జలముల మధ్య ఆ స్వామి ఊయలలూగుతూ ఉంటాడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. వరసిద్ధేశుడు గణేశుడు భక్త సులభుడు సుందరుడు, విఘ్నములను తొలగించే ఆది గణేశుడు ఆరాధ్యుడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. మణికంఠేశుడు కొలువున్న కాణిపాకము కైలాసం, వరదరాజ శ్రీ పెరుమాళ్ళు మరోవైపున వర్ధిల్లు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. అన్నదానముల వర్ధిల్లే దివ్య క్షేత్రము ఈ క్షేత్రం, బ్రహ్మోత్సవముల విలసిల్లే సుందర క్షేత్రం ఈ తీర్థం. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. సిద్ధి బుద్ధి సమేతుడై వరసిద్ధేశుడు ఉన్నాడు. కొలిచిన వారిని కరుణించే భక్త సులభుడు గణేశుడు. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. నీరాజనము గణనాథ, అభివందనము గణనాథ, హారతి గొనుమా గణనాథ, దీవించవయ గణనాథ. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. మంగళమయ్య గణనాథ, మముగనవయ్య గణనాథ, మంగళమూర్తి గణనాథ, కాపాడవయ్య గణనాథ. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి. కాణిపాకమురారండి శ్రీ గణనాథుని కనరండి, విహారపురము చేరండి, వరసిద్ధేశుని చూడండి.